ఆగస్ట్ 25న ఇండోనేషియా క్యాపిటల్ జకార్టాలో ఒక డెడ్లీ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారు లా మేకర్స్కి అగెన్స్ట్గా. అండ్ ఒక్కసారిగా ప్రొటెస్ట్ ఎందుకు సివియారిటీ పెంచారు అండ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎందుకు వీళ్ళు ప్రొటెస్ట్ చేసి గవర్నమెంట్కి సంబంధించిన లెజిస్లేటివ్ బిల్డింగ్స్ కానీ పార్లమెంట్స్ కానీ అండ్ తగలబెట్టడం అయితే జరిగింది. ఎందుకు ఒక్కసారిగా గవర్నమెంట్కి వ్యతిరేకత అయ్యారని చెప్పి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 5 పర్సన్స్ అయితే చనిపోయారని చెప్పి మనకి అఫీషియల్ రిపోర్ట్స్ అయితే తెలుస్తుంది. అండ్ కొంతమంది చనిపోయారు. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన లెజిస్లేటివ్ బిల్డింగ్స్ కానీ పార్లమెంట్స్ కానీ అండ్ సివియర్గా ఒక్కసారిగా తగలబెట్టారు ఓవర్ నైట్లో. అండ్ చాలా మందికి ఫైర్ ఇన్సిడెంట్లో చాలా సివియర్ ఇంజురీస్ అయితే జరిగాయి. ఇండోనేషియా హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ద డెడ్లీయెస్ట్ ప్రొటెస్ట్ అని చెప్పి మనకి అఫీషియల్గా రిపోర్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. మనకి ఫైనల్ గా గవర్నమెంట్ అయితే రెస్పాండ్ అయింది. అండ్ గవర్నమెంట్ ఆ ప్రొటెస్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీదకి మిలిటరీ వాళ్ళని పోలీస్ వాళ్ళని పంపించి అండ్ వాళ్ళని చాలా మందిని సివియర్ గా ఇంజూరీ చేశారు. అండ్ వాళ్ళు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ వాళ్ళకి అగెనెస్ట్ గా వీళ్ళు గవర్నమెంట్ పోలీసుని అయితే పంపించి వాళ్ళని ఇంజూర్ చేయడం జరిగింది. అందుకని ఈ ప్రొటెస్ట్ అయితే మరీ సివియర్ చేశారు వాళ్ళు. ఒక్కసారిగా చూసుకుంటే అసలు పోలీసులు రావాల్సిన పని ఏంటి అండ్ వాళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు గవర్నమెంట్కి అగెన్స్ట్ గా చేస్తున్నారు అండ్ రీజన్ ఏంటి అంటే మెయిన్ గా మనకి 25th ఆగస్ట్ ఎప్పుడైతే ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందో ఈ ప్రొటెస్ట్ ఎందుకంటే బేసిక్గా ఈ ఇండోనేషియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ జకార్టాలో జరిగిన ఒక పార్లమెంట్ మీటింగ్లో వాళ్ళ ఎంపీ మెంబర్స్కి $3,000 పర్ మంత్లీ హౌసింగ్ అలవెన్స్ కింద అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది 10 times హయ్యర్ దాన్ వాళ్ళ మినిమం వేజెస్ కంటే 10 రెట్లు ఎక్కువ ఉండడంతో ఈ ఛార్జెస్ అన్నీ మళ్ళీ స్టూడెంట్స్ మీద లైక్ లేబర్స్ అండ్ లేబర్ యూనియన్ వీళ్ళందరి మీద పడటం తోటి వీళ్ళు ఖచ్చితంగా ఈ లాని ఏదైతే మీరు పాస్ చేశారో ఈ బిల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ మీద ప్రెషర్ అయితే చేసి ఈ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. బిల్ పాస్ చేసిన తర్వాత ఒక ఆర్డినరీ పర్సన్ లివింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం తోటి వీళ్ళు ఆ ఛార్జెస్ ని బేర్ చేయలేక వీళ్ళ లేబర్ యూనియన్స్ కానీ వీళ్ళు కమిటీ మెంబర్స్ అందరూ ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకొని ఈ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. కాకుండా ఈ మిలిటరీ వాళ్ళు ఈ పోలీస్ వెహికల్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో 28th ఆగస్ట్ రోజు ఒక నార్మల్ డెలివరీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఒక పోలీస్ వ్యాన్ వచ్చి ఆ పర్సన్ హిట్ చేయడం తోటి ఆ పర్సన్ అక్కడక్కడే చనిపోయాడు. ఆ పర్సన్ నేమ్ వచ్చి ఫర్హాన్. అండ్ ఆ పోలీసుల్ని వీళ్ళు న్యాయం అడిగినప్పుడు పోలీసులు అయితే ఎటువంటి సమాధానం చెప్పకుండా వీళ్ళ మీద లాఠీ చార్జెస్ చేయడం అండ్ సివియర్గా ఆ పర్సన్స్ ని ఇంజూర్ చేయడం అయితే చేశారు. అందుకని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లైక్ వాళ్ళ రిలేటివ్స్ అండ్ చుట్టుపక్కల పీపుల్ అంతా దీన్ని సహించలేకపోవడంతో ఈ ప్రొటెస్ట్ అయితే మరీ సివియర్ గా చేసి 28th రోజు మండే కరెక్ట్ గా ఆ రోజు అయితే వీళ్ళు ఈ పార్లమెంట్ బిల్డింగ్స్ కానీ ఈ లెజిస్లేటివ్ హోమ్స్ వాళ్ళందరి హౌసెస్ ని లూట్ చేయడము ఇవంతా స్టార్ట్ చేసి ఓవర్ నైట్ ఒక డిజాస్టర్ అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ప్రొటెస్ట్ మనకి 2 days పాటు అయితే జరిగింది. అండ్ ఫైనల్ గా 3rd day రోజు ఈ పార్లమెంట్ ఎప్పుడైతే ఇవన్నీ తగలబెట్టడం జరిగిందో ఓవర్ నైట్ లో ఆ తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ ప్రొబావో అయితే రెస్పాండ్ అయ్యాడు. అండ్ ఫైనల్ గా ఈ పార్లమెంట్ లో ఏదైతే బిల్ పాస్ చేశారో అండ్ ఆ బిల్ ని రివోక్ చేస్తానని చెప్పారు. అండ్ ఈ 21 years అబ్బాయి ఎవరైతే చనిపోయారో ఆ పర్సన్ కి న్యాయం జరిగేలా చూస్తాను. అండ్ అప్పుడే ఆ ప్రెసిడెంట్ చైనా ట్రిప్ అయితే ఉంది దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి జనాలైతే వ్యతిరేకత చూపించడం తోటి ఆ చైనా ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇదంతా జరిగిన తర్వాత ప్రజలకి గవర్నమెంట్ మీద నమ్మకం అయితే పోయింది. అండ్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత చూపించారు. బట్ స్టిల్ ఈ ప్రెసిడెంట్ మీటింగ్ తోటి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాడు, నేను ఖచ్చితంగా ఈ విషయం మీద మీకు న్యాయం చేస్తానని చెప్పడంతో కొంతమంది తగ్గారు. బట్ స్టిల్ ఇంకా జనాలు అయితే ప్రొటెస్ట్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ కొంతమంది చెప్పడం ఏంటంటే ఈ పోలీస్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టిల్ ఇంకా వాళ్ళ మీద నిఘా పెట్టి ఉంచడము అండ్ వాళ్ళ ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఉన్నాయో అవి దక్కకుండా చూడడం అలాంటివి కొన్ని చేస్తున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఒక గవర్నమెంట్కి సంబంధించిన పోలీసులే ఒక పర్సన్ ని చంపేసి దానికి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకుండా జనాల మీద వ్యతిరేకంగా లాఠీ చార్జ్ ఇలా చేయడం అనేది నిజంగా చాలా ఘోరమైన విషయం. అండ్ నాకు తెలిసి మన ఇండియాలో అయితే ఖచ్చితంగా ఇలా జరగదు. అండ్ ఈ విషయం గురించి మీరు పర్టికులర్గా ఏమనుకుంటారో కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఏదన్నా మిస్ చేసినా మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా నా కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. అండ్ మీరేమైనా టాపిక్ ఖచ్చితంగా
మన వాయిస్లో మీరు వినాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ టాపిక్ కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నేను దాని గురించి రీసెర్చ్ చేసి మీకు బెటర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ నుంచి లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనకంటే మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.